బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శివరాత్రి సందర్భంగా పూజా సామాగ్రి హిందువుల దగ్గరే కొనాలని కోరారు. శివరాత్రి పర్వదినాన భక్తులంతా ఎంతో శ్రద్ధగా పూజా కార్యక్రమాలు చేస్తారని, అయితే పూజా సామాగ్రి కూడా ఎంత పవిత్రంగా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాంసాహారం తిని అపరిశుభ్రంగా ఉంటే వారి దగ్గర పూజా సామాగ్రి కొంటే పవిత్రమైన రోజు తప్పు చేసిన వారిగా మిగులుతామని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళకి వెళ్ళి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు. చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు కానీ కొబ్బరికాయ కానీ స్వీట్ కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు. మనం గుడికి వెళ్ళే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా, దానిపైన మనం దృష్టి పెట్టాం. అదే అమ్మేవాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు 10 days 8 days వరకు. మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి